కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజమండ్రిలో గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు. అన్ని స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తరలివస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ కిక్కిరిశాయి. శివనామ స్మరణతో గోదావరి నదీ తీరం మారుమోగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పడవలతో గోదావరి నది వద్ద గజయితగాలను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజైన కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. రాజమండ్రి గోదావరి నదిలోని ఇక్కడ భక్తులు పుణ్యస్థానాలతోటి అన్ని స్నానఘట్టాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో చూసినట్లయితే వేలాదిగా భక్తులు ఇక్కడ తరలి వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతుంది. ఇక్కడ అలాగే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇక్కడ గోదావరి నదిలో ఈ పుణ్యస్థానాలను ఆచరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులంతా కూడా తరలి రావడంతో మొత్తం అన్ని స్నానఘట్టాలు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాము. ఈ కార్తీక దీపాలని ఈ కార్తీక మాసంలోని అందులోని ఈ పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ గోదావరి నదిలో వదిలిపెట్టడం కారణంగా ఇక్కడ పుష్కర కాలంలోని ఏ రకంగా అయితే పుణ్యఫలం లభిస్తుందో అటువంటి పుణ్యఫలం ఇక్కడ లభిస్తుందని చెప్పేసి విశ్వాసంతో భక్తుల యొక్క విశ్వాసంతో ఈ రకంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే భక్తులంతా కూడా వేల సంఖ్యలోనే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు అనేది ఆచరిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కార్తీక దీపారాధనకి అంటే అక్కడ గోదావరి గట్ల మెట్లపైన ఏ రకంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది చూడవచ్చు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వాటిని అరటి డొప్పల్లోని ఈ కార్తీక దీపాలని వెలిగించి తర్వాత పూజా కార్యక్రమాలను అనంతరం కూడా తీసుకుని వచ్చి ఈ గోదావరి నదిలోని అక్కడ నదిలోని ఆ దీపాలన్నింటినీ కూడా వదులుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే చిన్నవాళ్ళు చిన్నపిల్లలు కానీ అలాగే పెద్దవాళ్ళు కూడా రావడానికి స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ జల్లు స్థానాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోదావరి గట్టు మెట్టు పైన ఉన్న ఈ జల్లు స్థానాలను ఏ విధంగా ఏర్పాటు చేశారో కూడా చూడొచ్చు. అక్కడ జల్లు స్థానాల దగ్గర గోదావరి నదిలోకి ఎవరైనా దిగలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఈ జల్లు స్థానాలని ఆచరిస్తున్నారు. అయితే అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఈ పుష్కర్ ఘాట్లోని ఘాట్ అంతా కూడా ఇక్కడ పడవలతోటి గజయితగాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. గజయితగాళ్ళు ఇక్కడ ఒక లైన్ నోటి నెట్లు పెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ దాటి ఎవరు కూడా ఈ పసుపుతో ఉన్న ఈ తాళ్లను ఎవరు కూడా దాటి రాకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం. అక్కడికక్కడ ఇక్కడ ఈ కార్తీక దీపాలని ఈ గోదావరి నదిలో వదలటంతో అవన్నీ కూడా అపరిశుభ్రం అవుతున్నాయనే ఉద్దేశంతో వాటిని అన్నింటినీ మళ్ళీ బయటికి తీసే విధంగా చెత్తాచెదారాలన్నింటినీ కూడా తొలగించే విధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజమండ్రిలోని అన్ని స్నానఘట్టాలు అంటే కోట్లింగాల ఘాటు, పుష్కర్ ఘాటు, ఉమా మార్కండేశ్వర స్వామి ఘాటుతో పాటు గౌతమి ఘాటు అలాగే సరస్వతి ఘాట్లకు సంబంధించి అన్ని ఘాట్లలోని కూడా ఇదే విధంగా భక్తులు పుణ్యస్థానాలను ఆచరిస్తూ జరుగుతున్నది. తెల్లవారుజామున